వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. పుల్లటి మామిడికాయని కందిపప్పులో వేసి కర్రీ చేసేసి దాంట్లో కాస్తంత నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంతో తింటే ఉంటుంది ఆ రుచే వేరబ్బా. చూసిద్దామా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో. కప్పు కందిపప్పు, కప్పు మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కప్పు, పచ్చిమిర్చి కప్పు. సో ఇప్పుడు మనం ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకుని ఉడికించేసుకుందాం. చూడండి ఎలా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ ఒక 60 to 70% కందిపప్పు ఉడికిన తర్వాత దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేసుకొని కంప్లీట్గా కలబెట్టేసుకుందాం. ఒకసారి మొత్తం పప్పును పైకి కిందకి కలబెట్టేసుకుని కాసేపు మళ్ళీ ఉడకనిద్దాం. బా ఇవన్నీ వేసిన తర్వాత అబ్బాబ్బా కందిపప్పు స్ట్రక్చరే మారిపోయింది కదండి. చూడండి అలా ఉడుకుతుంటే ఆ మామిడికాయ ముక్కలు ఎప్పుడెప్పుడు అయిపోతాయి, ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకుని తినేద్దామా అన్నంత ఆతృతగా ఉంది కాదు. ఉడికిపోయిందండి. చూడండి మాట్లాడుతుండగానే మొత్తం అంతా ఆ పప్పు ఉడికిపోయిన తర్వాత కిందకు దించేసుకొని ఇప్పుడు దానికి సరిపడా ఉప్పును వేసేసుకుని మొత్తం పప్పు కొడుకుతో మొత్తం కలబెట్టేసుకుందాం. పప్పు మెత్తగా అయ్యేది వరకు అలా స్మాష్ చేసేసేద్దాం. చూసారా మొత్తం ఇలా పప్పు మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఇలా వేడెక్కిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్లో కరివేపాకు వేసేసుకుందాం. చూసారా ఇదంతా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని తీసుకొచ్చేసి పప్పులో వేసేసుకుందాం. తాలింపుని పప్పులో డైరెక్ట్గా వేసేసి మూత పెట్టామనుకున్న స్మోకీ ఫ్లేవర్ దానికి తగిలి ఇంకా పప్పు టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. అలా తీసేసుకున్న తర్వాత మొత్తం కలబెట్టుకోవాలి. పప్పుని కలబెట్టుకున్నాక ఫైనల్గా నేను వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. యాక్చువల్గా వెల్లుల్లి ఉడికేటప్పుడు లేదా ఫ్రై చేసేటప్పుడు వేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లోనే పోషకాలు పోతాయని చెప్పేసి పప్పు అంతా అయిన తర్వాత నేను ఇలా వెల్లుల్లి రెబ్బల్ని స్మాష్ చేసి వేస్తాను. దీనివల్ల వెల్లుల్లి ఫ్లేవర్ రుచి కూడా బాగుంటుంది. మన పంట కింద పడితే ఆ టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. చూసారా తయారైపోయింది పప్పు మామిడికాయ. నచ్చింది కదా మీకు? సరే అయితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.